గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ చూద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ వచ్చేసి సిబిటీ 1 సిలబస్. Total we have 100 questions and 100 marks, and the time duration is 90 minutes and negative marking కూడా ఉందండి 1/3. అండ్ సిలబస్ వచ్చేసి అథమెటిక్, మ్యాథ్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 30 questions 30 marks, and reasoning 30 questions 30 marks, and general awareness 40 questions 40 marks. And arithmetic syllabus వచ్చేసి number system, LCM and HCF, simplification, percentages, profit and loss, simple interest, compound interest, installments, discount, ratio and proportion, partnership, averages, mixture and allocation, and time and work, pipes and systems, chain rules, time distance, trains, birds and streams, relative speed, races and games. ఈ అర్థమెటిక్లో వచ్చేసి మీరు నెంబర్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 5 మార్క్స్ ఈజీగా వచ్చేసి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్ 4 to 5 మార్క్స్ ఈజీ. అండ్ పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్ ఇవన్నీ వచ్చేసి single mark questions. And time and work also, and pipes and systems, chain rules, time and distance, trains, birds and streams, relative speed ఇవన్నీ వచ్చేసి సింగిల్ మార్క్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మీరు మార్క్స్ ఎక్కువ రావాలి అంటే నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి వెయిటేజ్. And reasoning, number series, letter series, analogy, alphabetical series, coding and decoding, directions, ranking, blood relation, clocks, calendar, dice, counting figures, Venn diagrams, syllogism, sitting arrangement, mathematical operations, and statement based questions. Statement based questions వచ్చేసి assumptions, arguments and conclusions. అండ్ పజిల్స్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ తక్కువ రాదు కానీ జస్ట్ సిలబస్లో ఉంది అంతే. డైస్ కూడా రాదు, డైస్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇదంతా రాదు. ఎక్కువ స్కోర్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్, అనాలజీ అండ్ క్లాక్స్, క్యాలెండర్ మేబీ వస్తే 1 మార్క్ వస్తుంది అంతే. ఇంకా కోడింగ్ డికోడింగ్ నుంచి ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ బాగానే ఉంది. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కూడా రీసెంట్గా మీరు చూసిన అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ చూస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అనాలజీ, కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి first in India or world, sports, books and authors, famous personality, important days, capital or currencies, organizations, paintings, tribes, languages, dances, art, personality, art award, musical instruments and festivals, fairs, songs, కరెంట్ అఫైర్స్ వచ్చేసి రీసెంట్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఎనఫ్ అండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి. రీసెంట్గా జరిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్ట్ 3 to 4 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగినారు. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వెయిటేజ్ తక్కువే. జస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు టైం ఉంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ నుంచి చదువుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇష్టం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి చాలు. ఇదే అండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్. ఇదొకటి చదివితే చాలు. ఇంకా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే అర్థమెటిక్, రీజనింగ్ నుంచి 30 కదా 60 మార్క్స్. మనం మ్యాక్స్ ఒక అర్థమెటిక్ నుంచి ఒక 25, రీజనింగ్ నుంచి ఒక 27, 29 దాకా పెట్టవచ్చు రీజనింగ్. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 10-15 మార్క్స్ తెచ్చుకున్నా కూడా చాలు 40కి ఈజీగా క్వాలిఫై అయిపోతామండి.
థ్యాంక్ యూ.